హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు. కాకపోతే ఈరోజు నేను చేసే పద్ధతి కొంచెం ఈజీగా, చాలా ఈజీగా, కొంచెం కాదు చాలా ఈజీగా ఈరోజు నేను చేసి చూపించబోతున్నా. టిప్స్ కూడా మిస్ కాకుండా ఉంటే చివరి వరకు చూడండి. ఆంటీ పాలకూర పప్పు అన్నారు, ఇవన్నీ పెట్టారు అని అనుకోకండి. ఎందుకంటే ఈరోజు మన మిద్దె తోటలో ఈ కూరగాయలు వచ్చినాయి. ఈ కూరగాయలని నేను ఎలా వాడబోతున్నా ఏంటి అనేది ఈరోజు ఒకసారి మీకు చెప్తా అండి. ఇవి కొన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేస్తాను. అందుకే ఆనియన్స్ ఒకటే వైపు ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా మన మిద్దె తోటలో వచ్చిన పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీకి ఒక 2 ముక్కల పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది, అంత స్పైసీ ఉంటాయి. తర్వాత కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయండి, చెట్టు చిక్కుడు, అవి కూడా ఒలిసి పెట్టుకున్నాను. ఇది కూడా ఒక కర్రీ చేయబోతున్నా. పాలకూర వచ్చింది, పాలకూర కూడా పాలకూర పప్పు చేసుకుందాం. దీనికి సైడ్ డిష్ గా బెండకాయ ఫ్రై, తర్వాత చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతాను. ఇలా మనకు మిద్దె తోటలో కొన్ని వచ్చినా కూడా ఏవి వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కాబట్టి ఏవి వేస్ట్ చేసుకోవద్దండి. క్లవ్ బీన్స్ అయితే సూపర్ గా ఉంటది. ఇక్కడ ఫోటో ఇస్తున్నా, ఒకసారి చూడండి. పుష్కలంగా కూరగాయలు వస్తున్నాయి, అంటే మరీ ఎక్కువ అని కాదు, సరిపోని వస్తున్నాయి. మనకు ఆర్గానిక్ మిద్దె తోట కూడా ఉందండి. ఆ ఛానల్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నా. 1 కప్పు కందిపప్పు తీసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, నానిన తర్వాత కడగాలి. ఇలా 2 ముక్కలు అయ్యే విధంగా నానితే ఏంటంటే పప్పు కొంతమందికి పడదు, వాళ్ళకు ఎసిడిటీ కాకుండా ఉంటుంది, మంచి డైజెషన్ అవుతుందండి. ఇలా నానబెట్టుకొని నీళ్ళన్నీ తీసేసి శుభ్రంగా 2 సార్లు కడిగి కుక్కర్లో తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్కి 3 కప్స్ వాటర్ పోయాలండి. నానబెట్టిన పప్పు కాబట్టి నానిన పప్పు పైన ఒక 1 ఇంచ్ వాటర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 1 ఇంచ్ వరకు వాటర్ వస్తే సరిపోతుందండి. కరెక్ట్గా ఈ నీళ్లు సరిపోతాయి. ఇలా 1 ఇంచ్ నానిన పప్పు మీద 1 ఇంచ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. నేను చెప్పాను కదా చాలా స్పైసీగా ఉంటాయని, అందుకని ఒక 2 ముక్కలు వేస్తున్నా. ఇంకొకటి ఇద్దాము. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పాలకూర వేసేద్దాం. పాలకూర వేసిన తర్వాత కొంచెం పులుపు కోసం చింతపండు ఆకు పైన వేయాలి. అదేవిధంగా టేస్ట్ కోసం సాల్ట్ మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. జస్ట్ కొంచెం పసుపు వేయాలి. కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది, ఈజీ డైజెషన్ అవుతుంది, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందండి. తప్పనిసరిగా పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో మనము జీలకర్ర వేసుకోవాలి. కందిపప్పుకు మాత్రం ఇంకా తప్పనిసరిగా ఉడకబెట్టేటప్పుడు జీలకర్ర వేయండి. ఇప్పుడు నేను తీసుకున్నది కూడా కందిపప్పు. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ పెడదాము. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పు చూద్దామండి. ఈ కుక్కర్ ఇటువైపు మారుస్తుందండి. ఇక్కడ మనము బెండకాయ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ వేసుకోవాలి. బెండకాయలు పొడి పొడిగా రావాలంటే, క్రిస్పీగా అంటే మంచిగా డ్రైగా రావాలంటే ఈరోజు నేను ఆ టిప్ చూపించబోతున్నా. తప్పకుండా చూడండి. చిక్కుడుకాయ మాత్రం ఇప్పుడు మీకు చూపించట్లేదండి,
నా ఛానల్లో చిక్కుడుగాయ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆయిల్ వేడైందండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొన్ని ఆవాలు, కొన్ని వేసానండి. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది కర్రీ. అంటే తక్కువ వేసి చేస్తే కూడా బాగుంటుంది, కానీ ఈ రెసిపీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. స్పూన్ చూసారా, ఇగో ఇక్కడ చివరన షార్ప్గా ఉండి చిన్నగా ఉండే స్పూన్స్ తీసుకోవాలి బెండకాయలకి ఎప్పుడు కానీ. ఇలా తీసుకోవడం వల్ల బెండకాయలు విరిగిపోకుండా వస్తాయండి, అంటే నుజ్జు నుజ్జు కాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా షార్ప్గా ఉన్న స్పూన్ తీసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ స్పూన్ డిస్టర్బ్ చేస్తుంది, సౌండ్ బాగా వస్తుందండి, అందుకే నేను పక్కన పెట్టి కట్టే స్పూన్ తీసుకున్నాను. మీరైతే ఇలాంటి షార్ప్గా ఉండే స్పూన్స్ వాడండి, అప్పుడు కర్రీ చితికిపోకుండా వస్తుంది. టీ స్పూన్ అయినా పర్లేదు, టీ స్పూన్ అయితే ఇంకా బెటర్ అండి. చక్కగా కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు లైట్గా మగ్గాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఆనియన్ ఎక్కువ వేగక ముందే బెండకాయలు వేసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో లైట్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం ఏం వేయొద్దండి, బెండకాయలు వేగే వరకు ఇందులో ఏం వేయొద్దు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏం వేయలేదు. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి ఈ టైంలో వేసుకోండి తాలింపులో. కానీ నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి వెల్లిపాయలు తర్వాత ఏం లేకుండా కర్రీ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్కి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొన్నిటికి ఉల్లిపాయలు అస్సలు బాగుండదండి. టమాటా లాంటి కర్రీస్లో ఉల్లిపాయ ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదు. ఇలాంటి ఫ్రై కర్రీస్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. నేను కూడా ఇదే స్పూన్ వాడుతున్నా అండి. శబ్దం రావద్దని కట్టే స్పూన్ పెట్టినా కానీ దాంతో విరిగిపోతున్నాయి, కొంచెం సౌండ్ భరించాలి మీరు. చూడండి, ఇక్కడ ఇగో బెండకాయ నుండి ఇలా జిగురు వస్తుందండి వేడి తగలగానే. ఈ జిగురు అంతా వెళ్ళిపోయేంత వరకు మనము సాల్ట్ వేయద్దు. ఒక విజిల్ అయితే వచ్చిందండి పప్పు. ఈ జిగురంతా పోయిన తర్వాతనే ఉప్పులు కారాలు వేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చినాయండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో ఉండే వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దాము. ఆ లోపు మన బెండకాయ కూడా రెడీ అయిపోతుందండి. జిగురు తగ్గింది ఆల్మోస్ట్, ఇంకా ఫ్రై అవ్వడమే ఉందండి. చూడండి బెండకాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, చూసారా, విరిగిపోకుండా పొడి పొడిగా అయ్యో చూడండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మనకు పచ్చిమిర్చి కారం సరిపోతుందండి, ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. బెండకాయల ఊరికేనే ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి నేను చాలా తక్కువ కొంచెం వేసాను. మీరు చూసి జాగ్రత్తగా వేసుకోండి. కారం కావాలంటే కూడా ఇదే టైంలో వేసుకోండి. నేనైతే ఇప్పుడు కారం పొడి వేయట్లేదు, పచ్చిమిరపకాయల కారంతో ఈ కర్రీ చేస్తున్నామండి. ఇక్కడ బ్రౌన్ అయినాయి చూసారా ఆనియన్స్ అన్ని, అందుకే లైట్గా ఫ్రై కాగానే మనము బెండకాయలు వేసేసుకోవాలండి. బెండకాయ ఎప్పుడు చేసినా కూడా ఫ్రై చేస్తే ఉల్లిపాయలు ఎక్కువ వేగే వరకు ఆగొద్దు. తర్వాత చూడండి, ఇలా మనము రోజు 2-3 కూరలు చేస్తూ ఉంటాము. కొత్తిమీర, ఈ కాడలేమో పప్పులో వేస్తాను.
చూడండి ముదిరిన కాడలు పప్పులోకి వేస్తాను. పప్పులో, పచ్చళ్ళలో, చారులో, రసంలో ఈ ముదిరిన కాడలు వేసుకోవాలి. ఈ లేతవి ఈ ఫ్రై కర్రీస్, తర్వాత గ్రేవీ కర్రీస్ అటువంటి వాటిలలో వేసుకోవాలండి. కొత్తిమీర వేసాను, స్టవ్ ఆఫ్ చేశాను. చక్కగా ఒకసారి అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాండి. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇది ఒక దానికి ఒకటి అతుక్కోకుండా ఇక చూడండి ఎంత డ్రైగా వచ్చింది చూడండి. కొంచెం ఇలా గ్రీన్ గ్రీన్ ఉంటే నచ్చుతుంది మాకు. మీకు ఇంకా ఎక్కువ డ్రైగా కావాలంటే మాత్రం ఇంకాసేపు ఉంచండి. ఈ మూత తీసి చూద్దామండి వెయిట్ అంతా దిగింది. కొంచెము పప్పులు ఉంటేనే బాగుంటుందండి. పూర్తి మెత్తగా అయితే అంత బాగుండదు. మీకు మెత్తగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక విజిల్ పెట్టండి. నేనైతే ఆకుకూర పప్పులు ఎప్పుడు కానీ ఇలా కొంచెం పప్పులు ఉండేలాగానే చేస్తానండి. మనం చింతపండు వేసిన, ఉప్పు వేసిన పప్పు సూపర్ గా ఉడికిపోయింది. ఎందుకంటే ఆకు పైన వేసాం కాబట్టి చింతపండు వల్ల మనకు పప్పుకి ఏమి ఇబ్బంది కలగలేదు. ఈ వాటర్ కూడా సరిపోతాయండి, ఇంకా వేయాల్సిన పని లేదు. మీకు అంటే ఎంత చిక్కదనం కావాలనేది చూసి వేసుకోండి. ఇప్పుడు మనం తీసి పెట్టినటువంటి కొత్తిమీర కాడలు ఇందులో వేస్తున్నాను. నేనైతే ఎక్కువ ఇలా చించుకుంటూ వేస్తాను. ఇలా నలపడం వల్ల ఇందులో ఉండేటువంటి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి ఇంకా మంచి టేస్ట్ అవుతుందండి. కొత్తిమీర వాసన తోటి సూపర్గా ఉన్నది పాలకూర పప్పు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసి ఇందులో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. మనం తాలింపు గిన్నెలో వేసి ఈ పప్పు గిన్నెలోకి వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి. కాబట్టి మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా వేయండి. నేనైతే మాక్సిమం తాలింపు గిన్నెలోకి వేస్తాను. గిన్నెలో తాలింపు వేసి ఈ పప్పు గిన్నెలో వేస్తాను. నాకు ఆ టేస్ట్ ఇష్టము. మనం డైరెక్ట్ తాలింపు వేసి ఈ పప్పులో వేస్తే అది వేరుగా ఉంటుంది. మీరైతే చూడండి, రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి 2 రకాలు ట్రై చేయండి. మీకు ఏది టేస్టీగా అనిపిస్తే ఆ పద్ధతి ఫాలో కండి. స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైందండి. కొన్ని ఆవాలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసానండి. కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చించి వేస్తున్నాను. ఈ ఆవాలు పూర్తి చిట్పట్లాడక ముందే కొన్ని వెల్లుల్లిపాయలండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంపి వేసాను. కొంచెం కరివేపాకు, జస్ట్ కొంచెం ఇంగువ అండి. మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి. ఇంగువ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు పచ్చళ్ళల్లో, రోటి పచ్చళ్ళల్లో ఇంగువ తాలింపు చాలా బాగుంటుంది. జస్ట్ కొంచెం పసుపు వేద్దాం కలర్కి. ముందుగా పప్పులో మనము పసుపు వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసానండి. కొంచెము వెల్లుల్లిపాయలు చక్కగా బ్రౌన్ అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి తాలింపు రెడీ అయిపోయింది. కొంచెం స్టవ్ తగ్గిస్తున్నా. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా మనము తాలింపు అనేది పైన చిత్తకుండా వేసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకున్నాను పప్పు, ఇందులో వేసి మూత పెట్టేద్దాం. ఈ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. కంపల్సరీ ఒక స్పూన్ వేసి ఇలా మూత పెట్టామనుకోండి, తాలింపుది ఫ్లేవర్ అంతా ఆ 1 స్పూన్ పప్పుకు పట్టుకుంటుందండి. చూడండి,
ఇప్పుడు మిగతా పప్పు వేసేద్దాం. ఇంకాసేపు ఉంచాలనుకుంటే ఉంచండి. సాల్ట్ అనేది ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మూత పెట్టేస్తున్నా అండి. ఇది ఈరోజు మా లంచ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఇలా బెండకాయ కూర, తర్వాత పాలకూర పప్పు ట్రై చేయండి. ఇంకా నేను చిక్కుడుగాయలు వండాలి, చిక్కుడుగాయ టమాటా చేయాలి. ఇది ఈరోజు మా లంచ్. ఎలా ఉంది మా లంచ్ ఎలా ఉందో మీరు తప్పకుండా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఏ రెసిపీ కూడా మిస్ కాకుండా ఉంటుంది. హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయండి, టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.